ఎంత? 15 సెంట్లు. అక్కడ రామాలయం ఉందా? ఆల్రెడీ ఉందా? కట్టాలా? ఉందా? ఆహా, ఆ ప్రాంగణంలో రామాలయం ఉందా? అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక 10 లక్షలు రామాలయం ఉంటే దాని పక్కన చేర్చి ఇది కట్టడానికి దానికి చేర్చి ఉందా? రామాలయం చేర్చి విడిగా ఉంది. వెంకటేశ్వర గుడి కట్టుకోవచ్చు అందులో. సరే, ఓ పని చేద్దాము. అక్కడ రామాలయం ఎంత స్థలం అది? 15 సెంట్లు. 15 సెంట్లు. ఇది ఒకసారి కృష్ణమోహన్ గారికి చెప్పి, చక్రవర్తి గారు, ఈ కృష్ణమోహన్ గారికి చెప్పి 10 లాక్ రూపీస్ది రామాలయంకిను ఒక చిన్న కమ్యూనిటీ హాల్కి పెట్టించాలని చెప్పండి. ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా లెటర్ తీసుకోండి. ఓకే. సెల్ఫీ తీసుకుంటారా? బ్రాహ్మణ గుడి నుంచి అండి. ఏ స్కూల్? కొవ్వూరు రెసిడెన్షియల్ హాస్టల్. కొవ్వూరు రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టారండి. కొవ్వూరు రెసిడెన్షియల్ ఏంటి? ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్, గురుకుల పాఠశాల. ఏం చేయాలి? అడ్మిషన్కి అప్లికేషన్ ఇచ్చారండి. ఏది? లోపల లెటర్ కొట్టారు. ఆల్రెడీ లోపల లెటర్ ఉందా? చేస్తాం. బ్రాహ్మణ గుడి ఉంది, వినాయక టెంపుల్, ఎండోమెంట్స్ నుంచి డిడిఎన్ స్కీమ్ అప్లై డిడిఎల్ స్కీమ్ ఏంటి? ధూపదీప నైవేద్య స్కీమ్ అని చెప్పేసి నెల మన రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ప్రతి నెల స్వామికి నైవేద్యానికి ఇబ్బంది టెంపుల్ రన్నింగ్ కోసం. ఏది దాని పేపర్స్? ఏవి దాని పేపర్స్ అంటే ఇది నాదేమో ఆధార్ కార్డు అండి, క్వాలిఫై అయినట్టు, ఖచ్చితంగా క్వాలిఫై అయినట్టు లెటర్. ఎండోమెంట్స్ నుంచి మనం ఏ స్కీమ్ అంటారు దీన్ని? డిడిఎన్ఎస్ స్కీమ్స్, ధూపదీప నైవేద్యం స్కీమ్స్. ఎంత వస్తారు? మంత్లీ 5,000 పెరుగుతుంది సార్. ఈ మంత్లీ ఎండోమెంట్స్ డీసీ ఎండోమెంట్స్కి ఒక లెటర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ స్టాఫ్ నర్సు? వెస్ట్ గోదావరి సార్. చాలాసార్లు ట్రై చేసాం సార్, చాలా రాలేదు సార్. ఇప్పుడు డిఎంహెచ్ఓకి ఎవరికి చెప్పాలమ్మా? డిఎంహెచ్ఓ సార్ ప్రయత్నం చేస్తాం. మాది సస్య వాటర్ సార్. మేము 9 నెలలుగా శాలరీ లేవని మీరు 2 సార్లు కలిసాను సార్. అది క్లియర్ అవ్వలేదు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. సమ్మె చేస్తున్నామండి 68 రోజుల నుంచి. ఎవరు చేయాలి ఇది? పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి దగ్గర సార్. ఏంటిది? లాస్ట్ టైం మాట్లాడాను కదా. అవ్వలేదు సార్. అప్పుడు ఎవరితో మాట్లాడాను? ఎస్సీతో మాట్లాడారు. ఏమైంది? ఇప్పుడు చేస్తానన్నారండి. సరే, ఎస్సీకి కాల్ చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు కూడా. చేయండి ఒకసారి. ఇక్కడ ఏంటమ్మా? ఏం లోను? ఇంట్లో నుండి అయ్యారు. మళ్ళీ రవీంద్ర గారు వచ్చారు, అందరూ చూసారు. ఎక్కడ స్థలం? ఎక్కడమ్మా? యామగిరి నుండి అయ్యారండి. మరి యామగిరి కాదు, స్థలం ఎక్కడది? కలెక్టర్ గారు ఇచ్చారు అయ్యారు. ఇది పడగొట్టేస్తుంది, పడగొట్టేసారండి. కలెక్టర్ గారు ఇచ్చారు, అక్కడ కట్టుకోమన్నారండి. పట్టా కూడా ఇచ్చానండి, మొన్న వచ్చానండి. మరి పడగొట్టేశారా? అది వెంకటాచలం గారు ఒకసారి పడగొట్టేశారు అయ్యారు. ఎందుకని? వాళ్ళ చీన అక్కడ ఉందండి అయ్యారు. కలెక్టర్ గారు వచ్చి, కలెక్టర్ గారు వచ్చి తాళం ఇచ్చారండి కట్టుకోమని. అది కట్టుకో అని చెప్పి కట్టుకున్నాం. ఎందుకు ఇస్తారు? పట్ట ఏది మీది? పట్ట ఇచ్చానండి అయ్యారు. ఏది? అది ఇచ్చానండి, మొన్న వచ్చి ఏలూరు వెళ్ళారండి తమరు. పట్ట ఏదమ్మా? పట్ట ఏది? ఇచ్చానండి. ఎవరికి ఇచ్చారు? మీ దగ్గర ఉంటారు కదండి. మొన్న ఏలూరు వెళ్ళారు. సరే, ఎవరికి ఇచ్చారు? ఒకసారి పట్టుకుని ఒకసారి చూడండి. ఎవరికి ఇచ్చారు? ఇచ్చానండి అమ్మా. ఎవరికి ఇచ్చారమ్మా? అక్కడికి అలాగ వచ్చి అక్కడ రచ్చబండ దగ్గర పెట్టేసాను. హలో,
ఎస్సీ గారు అక్కడ పెట్టేసేమ్మా. హలో నమస్తే ఎస్సీ గారు, ఇప్పుడు సత్యసాయి వాటర్ది పేమెంట్స్ ఏమి వాళ్ళు సమ్మె చేస్తున్నారు కదా, ఎట్లాగా మరి ఎట్లాగా అంటున్నా? ఎట్లాగంటే కలెక్టర్ గారు కూడా డివో లెటర్ రాశారు సార్ ఫైనాన్స్ కి. కలెక్టర్ గారు కూడా డివో లెటర్ రాశారు సార్ ఫైనాన్స్ కి. ఏది ఆ లెటర్ నాకు పంపించండి, కలెక్టర్ గారు రాసిన లెటర్ ఏదైతే ఫైనాన్స్కి రాశారని చెప్తున్నారో ఒకసారి ఆ లెటర్ పంపిస్తారా? ఆ కరెస్పాండెన్స్ పంపించండి ఒకసారి. పంపిస్తే ఇప్పుడే ఈ నంబర్కి వాట్సాప్ చేసేసేయండి, నేను ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాను. రైట్ రైట్. ఏంటండి? అదే ఆ కరెస్పాండెన్స్ పంపించండి. కరెస్పాండెన్స్ పంపిస్తే నేను మాట్లాడతాను ఒకసారి. ఏవో చక్రవర్తి గారు, ఇది ఎస్సీ గారు కరెస్పాండెన్స్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించారట. తీసుకుంటే దాన్ని బట్టి ఇచ్చేస్తాం. ఇదేంటిది? ఏంటండి ఇది? జనాలు వస్తే మరి ఏం చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నాం. కంటే ఇదే బెటర్ కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఓపెన్ చేయలేదుగా, ఇంకా ఓపెన్ చేయలే. టైం అయితే ఉంది. 5 months కాదు, 10 నెలల నుంచి లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ మేలో ఆపేసినట్టు. ఏంటి బొమ్మూరు నువ్వేనా పెళ్లి కొడుకు? తమ్ముడు అన్న పెళ్లి కొడుకు నువ్వే? 8వ తారీఖు కదా, ఊర్లోనే ఉంటుంది. రాజాల అబ్బాయి. ఎవరబ్బాయి? బొమ్మూరు రాజాని కరెంట్ పార్టీ ఎప్పటి నుంచి అన్న. ఓకే మా వస్తాను. ఆల్ ది బెస్ట్. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చాలా మంచి కార్యక్రమం స్టేట్ వైడ్. ఎక్కడ ఉంటాను నేను? స్టేట్ వైడ్ చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు ఎడవల్లో వచ్చారండి, మీ గురించి వేరే చేశారు. మీరు సలహా సూర్యచంద్ర గారిని స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ అయినా ఆవిడని పెద్దవాడిని లోపలికి అలాగే బయట నుంచి తీసుకురండి. సలహా సూర్యచంద్ర గారిని లోపలికి తీసుకురండి. స్టేట్ ప్రెసిడెంట్ అండి. వీళ్ళ కమిటీకి నన్ను గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నాను. ఎన్నో అనంతపురం నాకు తొగు తీసి వచ్చాను. మూడు పెద్ద తొగబండి అనంతపురం జిల్లా అండి. అమ్మాయిదేమో బొబ్బిలేండి. మొత్తం 1000 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చారండి. మంచి మీటింగ్ జరిగింది. చూశాను మొన్న. వన్ సైడ్ లైక్ చేశాను, చూశాను. అప్పుడు నేను ఎక్కడ విజయవాడ ఉన్నాను, మచిలీపట్నం ఉన్నాను. మచిలీపట్నం నరాలు కనిపిస్తున్నాడు కదా సార్, ఎంపీ వాళ్ళ బ్రదర్స్ ఎలక్షన్ మూమెంట్ లో తిరిగి ఉంటుంది సార్. ఫోటో తీసు అన్న, ఎవరైనా ఫోటో తీయ తమ్ముడు, నువ్వు తీసే తమ్ముడు. నాకు ఎప్పుడో 30 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. ఈశ్వరం సార్, గౌడ సిటీ శ్రీశానికి జిల్లా కన్వీనర్ చేస్తున్నారు. నాన్నగారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా నరాలు అంటే మా పేరు కదా. సార్ కలుద్దాం, ఫోన్ చేస్తాను. టచ్ లో నాకు ప్రోగ్రామ్ పెట్టమనండి. నువ్వు టచ్ లో ఉండవు. ఓకే ఫోటో తీరా? ఒక నిమిషం. ఓకే రైట్ రైట్. బయలుదేరు. ఏమ్మా ఏమైంది?
వేలు ముద్ర పడట్లేదా? పళ్ళు కనబడతలేదంటండి. మొన్నటి దాకా వచ్చేదా? వచ్చేయండి. మరి ఎందుకు అయిపోయిందా? వేలు ముద్ర గురించి ఆయన చేశారండి. ముద్ర పంపిణీ కూడా పర్లేదు పంపించమన్నారు సార్. ఇప్పుడు ఇచ్చేస్తారంట. ఎక్కడ? అప్పటికే సచివాలయం పంపించమన్నారు. అసలు ఎందుకు అట్లాగా ప్రాక్టికల్ గా గైడ్ చేసి పంపించారంట. ఫోన్ చేసి ఒకసారి లైన్ లో ఉండండి. ఎంపీ కోట బియ్యం కూడా తీస్తారు సార్. హలో, ఎందుకు కోట బియ్యం ఎందుకు తీస్తారు? పేరు లేదని తీస్తారు సార్. ఎవరిదమ్మా? మామగారు పేరు లేదని తీస్తారు. హలో, ఏమ్మా ఈ పెద్దవాడికి ఏంటి పెన్షన్ తీస్తారా? అవును, పర్లేదు. ముందర ఇమీడియట్ గా హైయెస్ట్ ప్రయారిటీలో తీసుకుని పెన్షన్ ఆపేదానికి లేదమ్మా. నేను చెప్తున్నాను, నువ్వు అది పెన్షన్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పాలి. ఓకేనా? రైట్. మోహన్ గారికి ఇచ్చానండి. ఐవరండి అమ్మ ఎల్లుండి కల్లా వస్తుందట. ఎల్లుండి నుంచి ఇస్తారట. అలా మీరు మీరు ఎక్కడ? ఇంటి పక్కన మా ఇంట్లో అలాగా నేను చూస్తున్నాను. నాకు భర్త లేడు. మీకు వస్తుందా పెన్షన్? వస్తుందిలే అమ్మా, వస్తుంది. బాధపడకు. మాట్లాడారు కదా. మాస్క్ పెట్టించండి. మాస్క్ పెట్టి ఒకసారి ఆగండి. ఓంకార్ గారు మీరు ఫాలో అప్ చేయండి. మీరు ఫాలో అప్ చేసి అయ్యేటట్టు చూసుకోండి. కృష్ణమోహన్ గారు రాని, ఆయన ఎక్కడ ఉన్నారు? పెన్షన్ ఇచ్చారు. ఓను వస్తానన్నారా? రానంటున్నారు. వస్తున్నాను చెప్పండి. చెప్పం సార్. నేను గండి కోసం గుడిసారు అటెండ్. నేనేమో 15 ఏళ్ళు బట్ట గుడి నేను నమ్ముకొని ఉన్నాను. సడన్గా ట్రాన్స్ఫర్ చేశారండి. నా భార్య చనిపోయింది సార్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు కారణము? లాంగ్ అయిపోయిందని చేశారండి. నేను 15 ఏళ్ళు బట్టి అక్కడే ఉన్నాను. బోస్ గారు లెటర్ తెచ్చి ట్రాన్స్ఫర్ చేసిన, నీకు ట్రాన్స్ఫర్ లేవన్నారు సార్. ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ గారు. అప్పుడు కాగితాలన్నీ. ఇప్పుడు గండి పోసమ్మ తల్లి గుడి మునిగిపోయింది కదా. అది కదండి. మీ కుమార్ధామ మీ అన్నయ్య గారితో నేను వచ్చానండి. అయ్యాల ఓట్ల ఎలక్షన్ ఎక్కడ? కుమార్ధామ గండి పోసమ్మ కుమార్ధామ సార్. కొవ్వూరు దగ్గర సార్. అవును, అది సరే. కుమారదేవ్ అంటే తెలుస్తుంది. అదే సార్. ఎందుకు చేశారు? ఏం లేదు సార్. జీతం ఎత్తలేదు సార్. డిఏ ఎత్తలేదు. 11,000 జీతం అండి. 30 ఏళ్ళు సర్వీస్ అయిపోయిందండి. మళ్ళీ ఆ గుడిలోనే అవకాశం కల్పించమని అందులో లెటర్ రాశారండి. జీతాలు ఇచ్చి 2 సంవత్సరాలు వేసారండి. నేను ఒక్కడిని ఉండివ్వండి అక్కడ పూర్వం నుంచి. మీరేంటి అందులో? అటెండర్ సార్. అటెండర్కి అసలు ట్రాన్స్ఫర్లే లేవండి. అడిగితే కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అసలు నీకు ట్రాన్స్ఫర్లే లేవమ్మా అటెండర్లకి, కింద కేటగిరీ వాళ్ళకి ఎవరికి అన్నారు. ఎందుకు మార్చారు? కారణం చెప్పట్లేదు. చెప్పడానికి కూడా రథాల కాడ కాపలు ఎట్టారండి. రథాల కాడ కూడా పడుకున్నానండి. అయ్యాల అటెండర్. ఒక ఇంక్రిమెంట్ ఎత్తలేదు సార్. డిఏ ఎత్తలేదండి. 30 ఏళ్ళు. కారణం ఏంటి? కారణం ఏం లేదు. రీబ్యాక్ అయిపోయింది. నీకు 14 ఏళ్ళు బట్టి చేస్తున్నావు అని చేస్తారు. సరే, ఈవో ఒక ఫోన్ చేసి కనుక్కోండి. కారణం అంటే ఆయన కనుక్కోండి. ఈవో నెంబర్ ఉన్నా సార్. పథకం పెట్టింది సార్. చూడండి, అక్కడ ఆఫీస్ లో లెటర్స్ ఏమున్నాయన్నీ ఇక్కడ పెట్టేసండి. అన్ని తెచ్చేసండి. ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది కానండి. అమౌంట్ పడుతుంది అన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పడలేదు సార్. ఏమిటిది? 10,000 బార్బర్ షాప్. ఏమైంది? సచివాలయంలో ఏమన్నారండి? కాకినాడలో కూడా అదే ఫోన్ చేసి చెప్తే అప్పటి నుంచి కూడా వీళ్ళ సమస్య తీర్చండి అని చెప్పి వీళ్ళు లెటర్ వచ్చిన దానికి కూడా రెస్పాన్స్ లేదండి. ఏది కాకినాడ నుంచి ఏమొచ్చింది? అదే వచ్చిందండి. మన స్పందనకు వెళ్ళినా కూడా రెస్పాన్స్ లేదు. స్పందనలో కూడా పెట్టప్పుడే 1 month పైన. ఇంకో పిఏది ప్రకాష్ గారినో లేకపోతే ఇంకోళ్ళని వీళ్ళ పెట్టండి. టీఎస్ ఎవరు లేరా?
సరే అందుకు లిస్ట్లో నేను కూడా వచ్చింది సార్. ఒకసారి చూడండి, కమిషనర్ ఆఫీస్లో చేతోడు చూసేది ఎవరు? హలో, నమస్కారం సార్. నమస్తే ఈవో గారు, నేను రచ్చబండ్లో ఉన్నాను, మీ ఫోన్ స్పీకర్లో ఉంది. ఓకే, చెప్పండి సార్. ఓకే సార్. ఇప్పుడు ఇందులో ఒక అటెండర్ శ్రీనివాసరావు అని చెప్పేసి మన దగ్గర టెంపుల్ దగ్గర, అతను ఏంటి అటెండర్స్కి మామూలు ట్రాన్స్ఫర్లు ఉండవు కదా? ట్రాన్స్ఫర్ అతను అంటే అతను మెయిన్ టెంపుల్ వెస్ట్ పేపర్ నుంచి మనకి డిప్యూటేషన్ వచ్చారు సార్. డిప్యూటేషన్ పీరియడ్ అయిపోయిందండి. రెండోది ఏమైందంటే మనకి టెంపుల్ కి ఎస్టాబ్లిష్మెంట్ అంటే శాలరీస్ వచ్చేసరికి 30% లోపు ఉండాలనేది రూల్ అండి. ఇప్పుడు ఏమైనా మన కోవిడ్ లో మనకి ఆదాయం తగ్గిపోయింది సార్. సరే, ఇప్పుడు మనకి ఏం తగ్గినా మీరు ఏం చేసినా 15 ఏళ్ళ నుంచి అతను చేసేవాడిని అట్లా తీయడం కరెక్ట్ కాదు కదా? తీయలేదు సార్. అతనికి ఏంటంటే అతను అదర్ ఇన్స్టిట్యూషన్ కి మళ్ళీ అక్కడికి ఇచ్చారు. కూడా పూర్తి అయిపోయింది కాబట్టి అతను సొంత టెంపుల్ పంపించారు. అంటే 15 ఏళ్ళు ఎక్కడైనా మన వంతనాడంగా రికమెండేషన్ అండి మనకి డిపార్ట్మెంట్ కూడా. మనకి మన ఇక్కడ లోకల్ మినిస్టర్ మన వంతనాడంగా రికమెండేషన్ అండి. ఓకే సార్, ఒకసారి అది చూసి మేడంతో కనుక్కొని ఒకసారి క్లియర్ చేయండి. రైట్ అమ్మ, ఒకసారి వెళ్ళి మీరు మంత్రి గారిని కలవండి. మంత్రి గారిని కలిసి మంత్రి గారిని ప్రకారంగా మాట్లాడతారు. ఏంటి నా పేరు నాగల వెంకటేశ్వరి, మాది బొమ్మూరు సార్. బొమ్మూరు సెంటర్లోని 18 సంవత్సరాల నుంచి మేము నూడిల్స్ బండి పెట్టుకున్నాం సార్. అయితే నూడిల్స్ ఫస్ట్ పుష్కరాలకు ముందు షాప్ ఉంది సార్. ఆ షాప్ పుష్కరాలకి రోడ్డు కటింగ్ లేక కొట్టేశారు సార్. తర్వాత చిన్న ప్లేసు సార్ని అడిగి దాంట్లోనే మేము బండి పెట్టుకుంటున్నాం సార్. అది కరెంటుది వచ్చేసింది. అయితే అలా ఉంటుండే మేము పెట్టుకునేటప్పుడు 2-3 ఆటోలు ఉండేవి సార్, టాటా ఏసీ. అయితే ఉండేటప్పుడు తర్వాత మాకు 2014 యాక్సిడెంట్ అయింది సార్. నా భర్తకి నాకు విషయం చెప్పండి. ఆటో స్టాండ్ చేసుకున్నారు సార్. అయితే వారం రోజుల నుంచి మొన్న క్రితం బడ్డీ అప్పటికప్పుడు చేయించుకొని నాగేశ్వరరావు అన్న ఆయన బడ్డీ చేయించుకొని మా ప్లేస్లో పెట్టేసుకున్నారు సార్. అంటే మేము పెట్టి అవును, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి నూడిల్స్ బండి సార్. మరి ఇప్పుడు లేరు కదా, పుష్కరాల నుంచి లేదంటున్నారు కదా? అప్పటి నుంచి షాప్ ఉంది, షాప్ కొట్టేయగానే బండి పెట్టుకుంటున్నాం సార్. బండి పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. అదే ఆధారం సార్, అదే బతుకు తెరు సార్. ఒక లెటర్ రూపాయన రాసేసి ఇవ్వండి. అయితే నేను రాత్రి బండి గుద్దేసి సార్ పడగొట్టు సార్, బల్లది పడగొట్టు సార్ పక్కకి ఆటో స్టాండ్ కింద చేసుకొని అటేపేమో రాత్రులు అయితే మందు తాగి ఇంకన్నీ చేస్తూనే ఉంటారు సార్ అటు సైడ్ మా పక్కనే. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? వెళ్ళాం సార్, సాయంత్రం వస్తున్నారు. ఎక్కడ ఏమని అడిగితే సోమన సత్యనారాయణ ఎవరన్నారు కదా సార్, భర్త గారు మా హ్యాండ్ ఓవర్ అనేసి అంటారు. సరే, ఎవరు హ్యాండ్ ఓవర్ అయినా అట్లా దౌర్జన్యం చేయకూడదు కదా. ఇక్కడికి వచ్చాం సార్ 18 సంవత్సరాల నుంచి. ఒకసారి అతను సోమన్ సత్యనారాయణకి ఫోన్ చేయండి, సోమన్ వాళ్ళకి చేయండి, చూడండి. లేదా రమ్మని చెప్పండి, ఇక్కడ రమ్మని చెప్పండి, లేదా ఇక్కడ రమ్మని. ఏంటో కనుక్కోండి, అసలు రాత్రి ఏం జరిగింది మాట్లాడు. గవర్నమెంట్కి లేఅవుట్ ఇచ్చి సంవత్సరం అవుతుంది సార్. డబ్బులు పడలేదు, అప్పటి వరకు చెట్లు తీసి రాళ్ళు వేసేసి గొట్టాన్ని తీస్తారండి. ఎందుకు పడలేదు అండి? ఎందుకు పడలేదు? అందరికి పడినాయండి. 5-6 మెస్టిక్ వచ్చి ఆగింది. తర్వాత మెస్టిక్ క్లియర్ అయిపోయినాయి. ఏం క్లియర్ అయింది? కనుక్కోండి, విషయం కనుక్కోండి అబ్బా, విషయం కనుక్కోండి, మాట్లాడండి. 10 మంది ఉన్నాం సార్, డబ్బులు పడలేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడుగుతుంటే జగన్ గారిని వెళ్ళి అడగండి, స్పందన నెంబర్ ఫోన్ చేసి క్లియరెన్స్ అయిపోయింది, ఎందుకు ఎక్కడి నుంచి డీటెయిల్స్ ఇచ్చుకోండి, మా వల్ల ఏమవుతుంది, డబ్బులు ఏమో మేము పెండింగ్ బిల్లు పెట్టేస్తాం అంటున్నాను. జగన్ గారు స్పందన నెంబర్లో మాట్లాడుకున్నాం. 10 మంది ఉన్నాం సార్. అంటే ఎకరానికి 55 లక్షలు ఇస్తా అన్నారా? సంవత్సరం చాలా తిరుగుతున్నాం. బాకీ నుండి మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు సార్. 10 మంది ఉన్నారు. మీ ఇక్కడ ఒక ఎకరానికి రాశారు? ఒక ఎకరానికి ఓ నెంబర్ వేరే నెంబరు అన్నీ కలిపి ఒక లెటర్ రాసిస్తే నేను ఏం చేస్తానంటే సబ్ కలెక్టర్ గారికి చెప్పి
మీకు అమౌంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు ఇది ఏదైతే అదేనబ్బా, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కదా, నేను చెప్తే వేరేగా ఉంటుంది కదా. మీరు ఇలా ప్రొసీడింగ్స్ ఏది వినండి ఒకసారి వినండి. మీరు ఏదైతే 10 మంది ఉన్నారో ఇలా ప్రొసీడింగ్స్ ఎవరికైతే ఇచ్చారో ఆ ప్రొసీడింగ్ నెంబర్ పెట్టుకుని మీరు ఒక లెటర్ రూపైనా రాసేసి ఇస్తే నేను సబ్ కలెక్టర్కి చెప్పి అలా చేయండి. ఏం చేశారు ఇతంది, ఏమవుతుంది? ఏమవుతుంది సార్, ఎస్కేప్ సార్. అక్కడ ఖమ్మం కూడా పంపించారు సార్. ఖమ్మంలో కూడా అక్కడ పూర్ ఫ్యామిలీ అటండి. డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి, అసలు క్లారిటీ లేదు. వాళ్ళ అమ్మానానికి సంబంధం లేదంటే నా కొడుకులు అవట్లేదని చెప్పాను. వెళ్ళానండి, వెళ్తే ఖమ్మం వెళ్తే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పారండి. వాడు బాగా పూర్ వీడి మట్టికి మన మీతో ఫోన్ మాట్లాడాడండి, వాళ్ళు వస్తానని చెప్పాడు, రాలేదు సార్. మనం ఫోన్ ట్రాక్ పెడితేనే కానీ సుఖం లేదండి. ఎందుకంటే మన ఫోన్లు ఎక్కట్లేదు. సరే మాట్లాడుతున్నారు సిఏ గారు, చెప్పు. మనం అక్కడికి వెళ్ళాలా? ఏంటి స్టాఫ్ నర్స్ ఏంటమ్మా? అప్లై చేశారా? కృష్ణమోహన్ గారికి అర్బన్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో లెటర్ ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి సార్. చెప్పండి. ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి సార్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లోపల లెటర్ తమ లెటర్ వస్తే దాని డీటెయిల్స్ సార్. తిరుపతికి మన 24-25 ఆన్లైన్లో కొడితే అవ్వలేదు సార్. ఏంటిది? తిరుపతి దర్శనం కోసం ఒక లెటర్ ఇచ్చాను సార్. తిరుపతి దర్శనమా? తిరుపతి దర్శనం అంటే ఈ డేట్స్ మీరు వేసుకుని వస్తే ఆన్లైన్లో అవుతుందని అనుకున్నాం. ఈ డేట్స్ మీరు చేసుకుని వస్తే అవ్వదు కదా, మా ఖాళీ ఉండాలి కదా. ఏ తారీఖు? 18 కానీ 19 కానీ 17 కానీ. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు సార్? అదే చూడండి, డేట్స్ ఉంటాయి ఇవ్వండి. చూడమ్మా, సత్యకృష్ణ పిలిచి 17వ తారీఖు 18, 19 అన్న ఉంటాయి చూడు. ఈ మూడాటిలో ఒకటి ఉంటాయి. ఏంటండి ఎందుకు? మాస్క్ పెట్టుకోవాలి కదమ్మా. చెప్పండి. ఎక్కడ మీది? డి బ్లాక్ అండి. మీ పేరేంటి? ఒకసారి సిఏకి ఫోన్ చేసి సిఏ గారికి చేసి చెప్తారు మాట్లాడు. అలా వచ్చేయండి అమ్మా, అలా వచ్చేయండి. మీరు అలా వచ్చేయండి, చెప్తారు. మీరు చెప్పండి. ఆయన రాని అమ్మా, ఆయన ఇవాళ ఊర్లో లేరు, రేపు ఉంటారు. రేపు వచ్చినప్పుడు వీళ్ళకి ఎవ్వరు లేరండి. మేము జీవకారుణ్యంలో జాయిన్ చేయడానికి మీ లెటర్ కావాలని అంటారు. మొన్న కృష్ణమోహన్ గారు అడిగితే లెటర్ తయారు చేయించారు. మీరు సైన్ చేస్తే ఆవిడకి భర్త పిల్లలు ఎవరు లేరు. జాయిన్ చేద్దాం. ఎంపీ గారు సైన్ చెప్పేసి మీరు చెప్పండి. సిఏ గారు సార్, ఇప్పుడు మన లెటర్ తయారైందా? చూడు, ఇక్కడ లెటర్స్ ఏవి? ఆఫీస్ లెటర్స్ అండి. మారపల్లి నాగమణి గారు అని చెప్పి మీద మీరు అక్కడ కొవ్వూరు మంత్రి గారిని కూడా కలవండి, ఇట్లా ఇచ్చారు. ఇంకోటి ఏంటి? ఎందుకు? ఒకటి తీసుకోండి. ఇప్పుడు మీకులా చాలా మంది వస్తారు కదా, మీరు 2 క్లాసులకి మీరు తీసుకుంటే ఎట్లాగా? ఒకరికి తీసుకోండి. మీకులా చాలా మంది వస్తారు కదా, 2ను 5వ క్లాసు ఇంటర్ మీకే ఇస్తే ఎట్లాగా? ఆ లెటర్తో మమ్మల్ని కూడా లెటర్ పెట్టుకున్నారండి. జాయిన్
ఒకసారి జీవకారుణ్య సంఘం ఈవో చేయండి. మద్దూరి రామలక్ష్మి గారు మొన్న చెప్పారు, మా ఎంపీ గారు అదే మా ఎంపీ గారు వచ్చి చెప్తారు అని మొన్న కృష్ణమోహన్ గారు ఈవో గారికి చెప్పారు సార్. మా ఎంపీ గారు ఈవో లేరు, వచ్చి రాగానే చెప్తారు అని చెప్పి లెటర్ చేశారు సార్. లేదమ్మా ఇందులో అడుగును లెటర్ మాకైతే రాయించారు సార్, అందులో లేదు. ఎట్లా రాయాలో చెప్పారు అన్నమాట. అందులో లెటర్ పెట్టలేదు సార్. ఈవో గారికి ఫోన్ చేశారు మా ఎంపీ గారు వచ్చాక. మరి లెటర్ పెట్టలేదా? మరి అది చెప్పట్లేదు మీరు. అక్కడ పెట్టలేదు, ఇలా రాసి మీ చేత పెట్టింది సార్. నన్ను రాయమన్నారు. ఏది మీది? అది ఇప్పుడు మీకు ఇచ్చాను సార్. ఆవిడ ఆధార్ కార్డు అది పెట్టమన్నారు, పెట్టారు సార్. ఒకసారి రికమెండ్ చేస్తూ ఆవిడని తీసుకొచ్చారా? దీంట్లో మేము లెటర్ పెట్టుకుని అక్కడికి మరి ఆవిడ పనులు చేసుకోలేరా? అందుకే ఆయాలకయ్యే ఖర్చు అవుతుంది అని పట్టుకుంటామని రా. మీరు కట్టుకుంటారా? మీకేమవుతారు? రిలేషన్ కాదండి, అందరికి. ఎంత ఇస్తారు మీరు నెల నెల? అక్కడ 4,000 కట్టమన్నారు, అలా కట్టాలి. 4,000. ఈవో గారు నమస్తే. ఈవో గారు నేను రచ్చబండలో ఉన్నాను, మీ ఫోన్ స్పీకర్లో ఉంది. ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ ఒక ఆవిడ జాయిన్ చేసుకోవాలా మన దగ్గర. ఓకే, కాకపోతే ఆవిడ లేవలేని పరిస్థితుల్లో ఉన్నారంట. ఆయాకి అయ్యే ఖర్చు 4,000 రూపాయలు నెల నెల ఇస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం అట్లాగా డబ్బులు? ఎంత ఇస్తున్నాము? 22,000 ఇస్తున్నాము. ఎలాగ మన బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీగా చెప్పండి, కొంచెం జాగ్రత్తగా, అంటే చిరాకు పడకుండా చూసుకోమని చెప్పండి ఒక మాట అంతే. ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా, బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళు జనరల్గా చిరాకు పడుతూ ఉంటారు కదా. ఓకేనా, రైట్. ఇప్పుడు పంపిస్తున్నాను. నా లెటర్ ఇవ్వనా లేకపోతే మామూలు పంపించేసేనా? ఆవిడ పేరు మద్దూరి రామలక్ష్మి అండి. మీరు మీ పేరు ఏంటమ్మా? ఈమని పాప గారని ఒక విమెన్స్ కాలేజ్ లెక్చరర్ అంట. ఆమె తీసుకొని వస్తున్నారు ఈ పెద్దవాడిని, ఆటోలో తీసుకున్నారు. ఓకే, జాయిన్ చేస్తారు. ఏగో బాబు రాజు బిల్డర్స్ అన్న, మీరు కూడా వెళ్ళి దగ్గరుండి ఆటోలో ఎక్కిపించి ఆవిడని జాయిన్ చేసి ఆ ఫొటోస్ దిగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. అంటే ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అంటే అమ్మా, ఇలాగ చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మరి లాలా చెరువు ఇంటికి తీసుకెళ్ళి ఆమె తీసుకొని అక్కడ జాయిన్ చేయాలి. అదే తీసుకెళ్తారు, వీళ్ళు కూడా వస్తారు మీతో. ఓకేనా, థ్యాంక్ యూ. నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళి. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, థ్యాంక్ యూ సార్. అది పోనీ కొంచెం సాయంకాలం పెట్టకూడదండి ఇది. ఏది? ఇప్పుడు తీసుకెళ్ళిపోండి, అయిపోతుందిగా. థ్యాంక్ యూ. ఒకసారి సెల్ఫీ తీసి థ్యాంక్ యూ. రా ఇంక ఫోటోలు వద్దు. థ్యాంక్ యూ. చెప్పం. ఏంటి విషయం చెప్పండి అమ్మా. చందన వెళ్ళిపోయాడా పింటూ? నమస్కారం.
ఉంటే ఇక్కడ కూర్చోమని రమ్మని. నమస్తే. మాట్లాడు. గౌతమ్ వచ్చాడా? రమ్మని వాళ్ళు వచ్చారు కదా, రమ్మని చెప్పు. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఇదా ఏంటి విషయం? ఏంటి డోర్ నెంబర్ తేడా వచ్చింది సార్ గారు. మాకు 3 సంవత్సరాల నుంచి తిప్పుతున్నాం సార్ గారు. ఏంటి ఏంటి ఇల్లు కండి డోర్ నెంబర్ తేడా వచ్చిందని ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్నాం సార్ గారు. మీరు కూర్చోండి అన్న లోపల. అయితేనే డోర్ నెంబర్ తేడా వచ్చిందమ్మని అనేసి సిటీ అండి అన్ని దగ్గర సంవత్సరం విజయవాడ కూడా ఏంటి ప్రాబ్లం? ఏంటి డోర్ నెంబర్ తేడా వస్తే చేంజ్ చేసుకోవాలన్నా? సార్ గారు ఏంటి ఏ లోను? ఇల్లు కట్టుకుంటా సార్ గారు. పడకటాలో ఉన్నాను సార్ గారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? నేను చాలా నుంచి ఉన్నాను సార్. ఇది ఎప్పుడు కొనుక్కున్నారు? ఇది కొనుక్కొని మా మాంగడ్డ మాకు రాశారు సార్. ఎన్ని గజాలు ఇది? 40 గజాలు సార్ గారు. ఇప్పుడు ఇది ఎండోమెంట్స్ భూముల్లో మీరు ఆక్రమణగా ఉంటున్నారా? సార్ డబ్బు కట్టాను సార్ గారు. ఎప్పుడు కట్టారు? డబ్బులు కట్టాను సార్ గారు. డోర్ నెంబర్ ఎవరు మార్చాలి? మాకాడ కాకర పండుగ ఎందుకని కదా. డోర్ నెంబర్ ఎవరు మార్చాలి? ఇది మున్సిపాలిటీ కదా. అది సరే, ఇప్పుడు దేవాదాయ ఆక్రమణలో ఉన్న ఒక డోర్ నెంబర్ ఆల్రెడీ గతంలో ఇచ్చేశారు. దానికి ఏదో అప్పట్లో రిజిస్ట్రేషన్ చేశారు. చూడండి ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు తప్పు ఉన్నప్పుడు మారుతుంది కదా. ఇప్పుడు ఇది ఎవరు రాశారు? ఇది గౌతమి గోరక్షణ సంఘమా? ఏమని రాశారు ఇది? ఇప్పుడు ఇక్కడ 76-14-7 ఉంది కదమ్మా. ఇప్పుడు మీ డోర్ నెంబర్ ఏది తప్పు పడింది అంటున్నారు? 1 2 రావాలన్నారు సార్ గారు. మరి 1 2 రావాలన్నారు సార్ గారు. 1 రావాలన్నారు. ఇప్పుడు 76-14-7 మీ డోర్ నెంబరా? దాని బదులు బై 1 పడిందా? ఎందుకని? ఎవరు అంటున్నారు? మీరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు? ఈ స్కీమ్స్ రావట్లేదని కదా, అంతేనా? ఒకసారి మీ సచివాలయం ఫోన్ చేయమ్మా. మీ సచివాలయం ఫోన్ చేస్తే మీ సచివాలయం నంబర్ ఓంకార్ బాబు సార్, మీరు ఒకసారి వీళ్ళు సచివాలయం నంబర్ తీసుకుని ఈ స్కీమ్స్ ఈ డోర్ నంబరు బై 1 వచ్చింది కాబట్టి వాళ్ళకి స్కీమ్స్ రావట్లేదు అని చెప్తున్నారు. వీళ్ళది 76-14/7 ఒకటే 7/1 వచ్చినందుకు స్కీమ్స్ రావట్లేదంట. ఒకసారి సచివాలయం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది? ఒకసారి ఆగమ్మా, మాట్లాడు సార్. ఎదురుకుండా మాట్లాడేసి ఇవ్వండి. ఏంటమ్మా ఏంటి? ఏం చేయాలి? ఇవ్వలేదా? ఇప్పుడు అది పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ అయింది. అప్పుడు ఇల్లు ఎప్పుడు? ఇది ఏ సంవత్సరం? ఇది అప్పుడు మీకు సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఏం రాలేదా? ఏమి ఇస్తా అన్నారు? అంటే ఇల్లు కట్టుకోవడానికి ఏం లోన్ అప్లై చేస్తాం కానీ ఏం అసలు మాకు 1 రూపాయి సహాయం చేయలేదు. ఎక్కడిది? వాసుని రమ్మని కనుక్కోండి. మీరు వెళ్ళచ్చు కదమ్మా. మీరు దగ్గరుండి ఆవిడ్ని అడ్మిట్ చేయించండి. సరే లేరు, వెళ్ళిపోయాడా? సరే వెళ్ళిపోతే సరే. ఒకసారి ఎంఆర్ఓకి చేసేవ్వండి. అర్బన్ ఎంఆర్ఓకి పట్టకైతే మాకు ఇచ్చారు కానీ ఏ సహకారం లేదండి. ఎందుకంటే బట్టలు లేదు, పిల్లలు లేదు, పట్టుకోవడానికి కూడా రూపాయి సాయం లేదండి. సరే అర్బన్ ఎంఆర్ఓకి చేసాం. మాట్లాడతాను. నెక్స్ట్ మైక్
ఎవరిది? మీరు ఒకటి అడిగారు, ఇచ్చాను. మీరు ప్రయత్నం మీరు చేయండి. ఇదేమిటిది? ఇది ఆక్సిజన్ సప్లై అవ్వక చనిపోయారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా. ఇది ఒక కాపీ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పెట్టేసి ఎంక్వైరీ చేయించమని చెప్పండి. ఎంక్వైరీ చేయండి కాపీ ఆర్డర్ నుంచి. చెప్పం వీళ్ళు దొరకట్లే. ఎవరిది? ఇప్పుడు చూడండి, సర్వేయర్ రమ్మని చెప్పాం కదా, వచ్చారా? రూరల్ సర్వేయర్ వాళ్ళు రమ్మనండి. సార్ ఒకసారి ఒక్క నిమిషం ఎంపీ గారు మాట్లాడతారా సార్? హలో, నమస్తే. ఎంఆర్ఓ గారు చూడండి, ఇప్పుడు సిటీఆర్ఏ దగ్గర 2020లో ఒక ఇల్లు కాలిపోయింది, మీకు గుర్తుందా? హలో, ఒక ఇల్లు కాలిపోయింది ఎప్పుడమ్మా? మార్చి 18, 2020. అప్పుడు మనం ఇల్లు కాలిపోతే 25 కేజీలు బియ్యం ఇచ్చాము. వాళ్ళకి కాంపన్సేషన్ మన డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా ఇస్తారా? ఎట్లాగైతే చెప్పండి. అంటే యాక్చువల్గా అది డోర్ నెంబర్ రేషన్ కార్డు డోర్ నెంబర్ మ్యాచ్ అవుతుంది సార్. మనం అమౌంట్ రాస్తాం సార్, ఎంత డ్యామేజ్ అయిందనే విషయం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ డిజాస్టర్ గవర్నమెంట్ హౌస్ అయితే ఇవ్వండి సార్. ఇప్పుడు పర్సనల్ అయితే ఇవ్వండి. పర్సనల్ అయితే ఇవ్వండి. అదే పట్టా ల్యాండ్ అయితే ఎవరా? సార్ అంటే అలా ఉన్నాయి సార్, నార్మ్స్ అలా ఉన్నాయి. అవును, మనం రికమెండ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన పట్టానే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా అవి కాలిపోయినప్పుడు ఇప్పుడు ఇది మీరు రికమెండ్ చేసి సబ్ కలెక్టర్ గారికి కూడా పంపించండి. ఇప్పుడు దీనికి ఎట్లాగా చేస్తారు పేమెంట్? ఇది మీరున్నారా ఆఫీస్లో? మీరున్నారా? సరే, ఇప్పుడే పంపిస్తున్నాను చూడండి. ఏం పేరమ్మా? సామిరెడ్డి మేరీ అని వస్తారు చూడండి. ఏది ఇదా? మీరు వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి అప్డేట్ చేయండి. చెప్పండి. మరి టోకెన్ నెంబర్లు 2 రాశారు, మిగతాయి ఇది కృష్ణ
ప్రకాష్ రావు గారితో టైప్ చేయించి సబ్ కలెక్టర్కి లెటర్ తయారు చేయించి ఇప్పుడే చేయిస్తాను. మీరు ఆ లెటర్ తీసుకుని వెళ్దురు, కానీ ఇప్పుడే ఫోన్ కూడా చేసి మాట్లాడతాను. సరే ఉండండి, మీ ఎదురుగా మాట్లాడు. అంటే స్పందన ఉంటుందా ఇప్పుడు? ఉంటుందా? సరే, లెటర్ తీసుకుని వెళ్ళండి. లెటర్ తీసుకుని వెళ్తే నేను ఫోన్లో కూడా మాట్లాడతాను. చెప్పండి. కమ్యూనిటీ ఆర్గనైజర్ కింద పనిచేస్తున్నాను సార్. మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను సార్. 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది సార్. చాలా సీరియస్ అయింది. గవర్నమెంట్ కాకినాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. రాజమండ్రి ట్రాన్స్ఫర్ కోసం లెటర్ పెట్టాను సార్. పీడీ గారికి కూడా లెటర్ పెట్టాను. ఎండీ గారు పంపించాను అన్నారు కానీ ఏమీ రెస్పాన్స్ లేదు. ట్రాన్స్ఫర్ ఏమిటిది? ఏంటి? మెట్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్ కింద పనిచేస్తున్నాను. మండపేటలో పనిచేస్తున్నాను సార్. లాక్డౌన్ టైంలో బాబు నేను బండి మీద తీసుకొస్తున్నాడండి. బాబు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే సీరియస్గానే తిరిగి 4 ఆపరేషన్లు అవి అన్నీ అయింది సార్. విషయం ఏంటో చెప్పండి. ట్రాన్స్ఫర్ కోసం సార్. మండపేట నుంచి రాజమండ్రి సార్. ట్రాన్స్ఫర్ లేవు కదా? అది హెల్త్ గ్రౌండింగ్ మీద అవుతుంది కదా సార్. నాకు అవును, ఇక్కడ ఖాళీ ఉండాలి కదమ్మా. 3 పోస్టులు ఖాళీ కదా సార్ రాజమండ్రి. ఏం పోస్టులు అయ్యి? కమ్యూనిటీ ఆర్గనైజర్ సార్. ఒకసారి ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి చూస్తాం. చెక్క వరప్రసాద్ అని తండ్రి కొడుకు వార్నింగ్ చనిపోయారు. ఇచ్చాము. ఎక్కడ ఉంది? నా దగ్గర ఉందా? ఏం పేరు? చెక్క వరప్రసాద్. లేదే, చూడండి. చూడండి ఏడు అంటే చెక్క వరప్రసాద్ గారేనా? చెక్క వరప్రసాద్ ఏంటది? కాంట్రాక్ట్ ఇస్తారు. ఓకే, డిస్టర్బ్ చేశారు. మళ్ళీ 7 పోస్టులు తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేశారు. కొంచెం కొవ్వు ఖాళీ ఉన్నారు. ఆయనతో చేయించండి. ఆయనతో మాట్లాడు. సిఎంఆర్ఎఫ్ ఇచ్చేసి ఏందేనా? రండి, అక్కడికి ఒకసారి వెళ్ళొచ్చు. రా. మొబైల్ షాప్ మీరే సార్. ఎప్పుడిది? 7th. రైట్, ఓకే. మాట్లాడాను కదా, లెటర్ ఇమ్మన్నా. ఏమని అన్నారు? సత్సాయి అయినా కరెస్పాండెన్స్ వచ్చిందా? కరెస్పాండెన్స్ వస్తే వీళ్ళు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించారంట. ఆ కాపీని బేస్ చేసుకుని నేను మాట్లాడతాను సార్. అది 2 నెలల నుంచి సమ్లో ఉన్నాం సార్. 2 నెలల నుంచి శాలరీలు ఇవ్వట్లేదు సార్. జనవరి 1 నుంచి లేవు సార్. అందరికీ మేము ఆగిపోయి ఉన్నాం సార్. మేము ఏం చేయాలో కూడా అర్థం కాకుండా మొన్న మాట్లాడారు సార్. మీరు మాట్లాడితే 4 నెలలు వేస్తామన్నారండి. ఇప్పటికి వచ్చి 4 నెలలు వేయలేదు. మేము వేయలేదు సార్. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నా చేతుల్లో ఎవరు? మా దగ్గర ఏం లేదు. గిరిజాశంకర్ గారిని వెళ్ళి కలవండి, నా చేతిలో ఏం లేదు అంటున్నారు సార్. నాదైతే పరిధి 10 లక్షల వరకు నా చేతిలో ఉంటుంది. అంతమించి నేనేం చేయలేను. అదే ఇప్పుడు కరెస్పాండెన్స్ పంపించారు కదా, ఆ కరెస్పాండెన్స్ బేస్ చేసుకుని నేను మాట్లాడుతాను. అది రానివ్వండి. దగ్గర 2 నెలలు అయిపోయింది సార్. ధర్నాలు చేస్తున్నామండి.
దానికోసం మీరు ఒకసారి చెప్పారు కదా, నాకు అర్థమవుతుంది కదా. కరెస్పాండెన్స్ రాకుంటే నేను ఎట్లా మాట్లాడతానప్పా? ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇప్పుడు మీ ఎదురుగుండా మాట్లాడాను ఎస్సీ గారితో. ఎస్సీ గారు ఏం చెప్పారు, ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారన్నారు. ఆ కరెస్పాండెన్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు కోనా శేషధర్ గారు తీసుకున్నారా, ఇంకా రాలేదా? వచ్చారా? అక్కడ రిలీవ్ అయిపోయి ఇలా వచ్చారా, ఇంకా లేదా? ఒకసారి ఉండండి, వచ్చింది కరెస్పాండెంట్. పట్టుకోండి. ఉందా, నెంబర్ ఉందా ద్వివేది గారిది? ఏరా అదే 10వ తారీఖున ఇదేనా? 95420166. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ పెట్టాను. వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళండి, నా దగ్గరికి ఉండదు తప్ప. మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు ఆయన మెసేజ్ పెట్టాను, కాల్ బ్యాక్. పవన్ సార్ ఇంకా జరగలేదండి సార్. ఎడిసి గారు నమస్కారం సార్. ఇప్పుడు ఎక్కువ హౌసెస్ దానికి సంబంధించి మీరు అమలు చేస్తున్నారా? నాకు అంటే లెటర్ ఒకటి తయారు చేయండి. ప్రకాష్ గారు పని చేస్తాను ఒకసారి వాడు వివరించి చెప్తే అర్థం విషయం కమిషన్
చాలా చేశారు ఏంటి ఆ రోజు ఓంకార్ గారు మాట్లాడేశారు తర్వాత ఎంపీతో మాట్లాడారు డిఆర్తో మాట్లాడారు ఇప్పుడు ఏమైందంటే డిఆర్తో మాట్లాడినప్పుడు కలెక్టర్తో మాట్లాడారు ప్రొసీజర్ ప్రకారం వస్తుంది కదా మాట్లాడితే స్టెప్ వ్యాలిడేషన్లో ప్రొసీజర్ ప్రకారం వస్తుంది. మీరు ఒకటే ప్రత్యేకించి చేయడానికి కూడా ఏజెంట్లు కూడా ఏమన్నారు సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి కదా, సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి, సిస్టమ్ క్లియర్ చేస్తారు. సెంట్రల్ పూల్లో మొత్తం ఓపెన్ చేస్తే కానీ యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి క్లియర్ అయిపోయి వెళ్ళిపోయి మీరు ఒకటే చూసుకుంటారు అవ్వదబ్బా కదా. ఇప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్లియర్ అయిపోయిందా లేదా అని చూసుకోండి, సెంట్రల్ పూల్కి వెళ్ళిపోయిందా లేదా చూసుకోండి. అది వెళ్తే అక్కడ నుంచి రిలీజ్ చేయాలి. మీరు లెటర్ ఇస్తే లెటర్ ఇస్తే కలుగుతుంది. నేను ప్రయత్నం చేస్తానంటే చేయండి. నేను వెళ్తాను కలుగుతుంది. బేసిక్గా దగ్గర చెప్పారు పెట్టుకున్నా నాకు 2-3 డేట్ అండ్ బీటీ కాలేజ్ కదా కాదు. బయటికి వెళ్తారా ఆన్ చేస్తా